వెల్కమ్ టు న్యూస్ అడ్డా. 4.9 లక్షల మంది ఉద్యోగాలతో చెలగాటం. అవుట్ సోర్సింగ్ పై సర్కార్ మడతపేచి. తెలంగాణలోని ప్రభుత్వ విభాగాల ప్రధాన కార్యాలయాలు, సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఏర్పాటు చేసిన సంస్థలలో పనిచేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు అందజేయాలంటూ పులి లక్ష్మయ్య అనే వ్యక్తి అక్టోబర్ 22వ తేదీన సచివాలయంలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దరఖాస్తును పరిశీలించిన ఆర్థిక శాఖ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం ఇవ్వకపోగా వివరాలు సేకరించే పనిలో ఉన్నామని, ఇప్పట్లో ఇవ్వడం సాధ్యం కాదని సమాధానం ఇవ్వడం విశేషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంత మంది పనిచేస్తున్నారు, ఏ జీవో ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు, కేటగిరీల వారీగా చెల్లిస్తున్న జీతాలు ఎంత అంటూ తన దరఖాస్తులో లక్ష్మయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, సొసైటీలు, జిల్లా కలెక్టరేట్లు, విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నాయి? 2025 జనవరి నుంచి దరఖాస్తు చేసే తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ ఎంత మొత్తంలో పెండింగ్ లో పెట్టారో తెలియజేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తున్నారా? చేస్తే ఏ తేదీ నుంచి అమలు చేస్తున్నారో వెల్లడించాలని అడిగారు. ప్రభుత్వ విభాగాలు, ప్రధాన అధిపతుల కార్యాలయాలు, సొసైటీలు, జిల్లా కలెక్టరేట్లు, విశ్వవిద్యాలయాల్లో డైలీ వేజ్, యాక్టివ్ బేస్, పేషెంట్ కేర్, శానిటేషన్, పార్ట్ టైం, ఫుల్ టైం, ఎన్ఆర్ఎం ఉద్యోగాలు ఎంతమంది పనిచేస్తున్నారు? 2025 జనవరి నుంచి డైలీ వేజ్, యాక్టివ్ బేస్డ్, పేషెంట్ కేర్, శానిటేషన్, పార్ట్ టైం, ఫుల్ టైంతో పాటు ఎన్ఆర్ఎంలో ఏ కేటగిరీ ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు? వీరికి ఎన్ని నెలల నుంచి ఈపీఎఫ్, ఈఎస్ఐ జీతాలు పెండింగ్ లో ఉన్నాయి? ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్లో ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వ విభాగాలు ఆధార్తో సహా పనిచేస్తున్న వివరాలు నమోదు చేశాయి? ప్రభుత్వ విభాగాలు కేటగిరీల వారీగా ఎంతమంది పేర్లు అప్లోడ్ చేశారు? ఇంకా అప్లోడ్ చేయని వివరాలు ఏమిటనే వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ దీనికి మాత్రం అధికారులు దాటవేత ధోరణితో బదిలివ్వడంపై కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలతో చెలగాట మాడుతున్నారంటూ మండిపడుతున్నారు.